లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి బెయిల్ రద్దు చేసేశారు. ఇక అతన్ని అరెస్ట్ చేయడమే తరువాయి అన్న కోణంలో రాసుకొచ్చిన ఈనాడు జ్యోతి. అదే సందర్భంలో ధనుంజయ రెడ్డి తర్వాత కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళకేమో అరెస్ట్ మీద స్టే ఇచ్చారని రాసింది. ఇంకో వైపున గోవిందప్ప అరెస్టు రాసుకొచ్చినాయి. ఇవన్నీ జగన్కి వ్యతిరేకంగా జరిగినాయి అని రాస్తే అలా కాదు జరిగింది డిఫరెంట్ అని సాక్షి రాసుకొస్తుంది. చివరికి కోర్టు తీర్పులు కోర్టు అంశాలు కూడా ఎవరి కోణంలో వాళ్ళకి వెళ్తున్నాయి. మద్యం కేసులో వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప అరెస్ట్ సంగతి తేలుస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గోవిందప్ప ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణలో ఉండగానే ఏసీబీ అధికారులు ఆయన అరెస్ట్ చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ మేరకు స్పందించింది. గోవిందప్ప అరెస్ట్ నేపథ్యంలో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ నిరర్ధకమవుతుందంటూ వాదన వినిపించిన రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదుల మీద సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో మీరు ఏం చేస్తున్నారో స్పష్టంగా కనిపిస్తోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ అగర్వాల్ వాదనలు వినిపిస్తూ బాలాజీ గోవిందప్ప అరెస్ట్ అయ్యారన్నందువల్ల ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ నిరర్ధకం అవుతుందని పేర్కొన్నారు. దీని మీద న్యాయస్థానం స్పందిస్తూ వ్యవహారాన్ని మరింత మురికిగా మార్చొద్దంటూ హితో పలికింది. కాగా అగర్వాల్ వాదనలు బాలాజీ గోవిందప్ప తరపు న్యాయవాది సిద్ధార్థ దవే తీవ్రంగా వ్యతిరేకించారు. తమ వ్యాజ్యం నిరర్ధకం కాదన్నారు. గోవిందప్ప అరెస్ట్ అక్రమాన్ని నిరూపిస్తామన్నారు. గోవిందప్ప ముందస్తు బెయిల్ పిటిషన్ మీద సుప్రీంకోర్టు విచారణ జరుగుతోంది తెలిసి కూడా అరెస్ట్ చేశారన్నారు. దర్యాప్తు సంస్థ తీరుని కోర్టు పరిగణలోకి తీసుకోవాలని అభ్యర్థించారు. దీని మీద ధర్మాసనం స్పందిస్తూ బాలాజీ గోవిందప్ప అరెస్ట్ సంగతి కూడా తదుపరి విచారణ సమయంలో తెలుస్తామని ప్రకటించింది. అయితే మీరు ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తే కింది కోర్టులో బాలాజీ గోవిందప్ప ఏసీబీ రిమాండ్ రిపోర్ట్ వ్యతిరేకిస్తారని సిద్ధార్థ అగర్వాల్ పేర్కొన్నారు. అరెస్ట్ సంగతి తేలుస్తామని సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి రిమాండ్కి ఇవ్వద్దని అడుగుతారన్నారు. అగర్వాల్ వాదనపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారాన్ని మీరు మురిగ్గా మార్చొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇదే సమయంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిలకు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. తదుపరి విచారణ వరకు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయరాదని ఏసీబీని ఆదేశించింది. దర్యాప్తుకు సహకరించాలని వారిద్దరిని ఆదేశిస్తూ తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది. ధనుంజయ రెడ్డి తరపు సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్, కృష్ణమోహన్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది నాగముత్తు వాదనలు వినిపించారు. హైకోర్టు కనీస స్థాయిలో కూడా తమ వాదనలు వినలేదని వికాస్ సింగ్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. తమకు హైకోర్టు అవకాశం ఇచ్చుంటే పిటిషనర్ల మీద ఏసీబీ చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారం లేవని నిరూపించేవాళ్ళమన్నారు. కార్యదర్శి హోదాలో సమావేశాల్లో పాల్గొన్నంత మాత్రం నిందితునిగా చేర్చడం సరికాదన్నారు. రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విషయంలో ఇదే సుప్రీంకోర్టు గతంలో స్పష్టమైన తీర్పునిచ్చిందని తెలిపారు. కార్యదర్శి హోదాలో సమావేశాల్లో పాల్గొన్నంత మాత్రం నేరాన్ని ఆపాదించడానికి వీల్లేదని ఆ తీర్పులో పేర్కొన్నారు. వికాస్ సింగ్ నివేదించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్కి వాదనలు వినిపించారు. ప్రముఖ మద్యం తయారీ కంపెనీలు పక్కన నెట్టేసి ఎవరికి తెలియని కంపెనీల నుంచి మద్యం కొనుగోలు చేశారన్నారు. మరోవైపున ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రత్యర్థులు ప్రతిపక్ష నేతల లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న అరెస్టుల మీద సుప్రీంకోర్టు తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది. ఎలాంటి ఆధారాలు కారణాలు లేకుండా అరెస్టులు చేయడం సరికాదని పేర్కొంది. కేసు పెట్టిన వెంటనే కారణాలు లేకుండా అరెస్టులు చేయడం తగదంది. ఏదైనా కేసులో అరెస్ట్ చేయడానికి సహేతుక కారణాలు చూపించాలి. కేసు పెట్టాం కాబట్టి అరెస్ట్ చేస్తారన్న ఆలోచన ఎంత మాత్రం సరికాదు. ఇలాంటి యాంత్రిక అరెస్టులు సబబు కాదని గత ప్రభుత్వం మద్య విధానం మీద నమోదైన అక్రమ కేసు మీద విచారణ సందర్భంలో సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఉన్నప్పటికీ విచారణకు స్వీకరించదగ్గ ప్రతి నేరంలో నిందితులను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. అరెస్టుల విషయంలో పోలీసులు తమ అధికారాన్ని జాగ్రత్తగా ఆలోచించి మాత్రమే ఉపయోగించాలని పునరుద్ఘాటించింది. మద్యం కేసులో రాజంపేట పార్లమెంట్ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేస్తూ హైకోర్టు వెలువరించిన తీర్పును సుప్రీంకోర్టు తాజాగా రద్దు చేసింది. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పైన తిరిగి విచారణ జరిపి తగిన నిర్ణయం వెలువరించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆదేశించింది. హైకోర్టు తీర్పును పరిశీలిస్తే ఆధారాలను పూర్తి స్థాయిలో పరిశీలించలేదన్న విషయం స్పష్టమవుతోందని వ్యాఖ్యానించింది. దర్యాప్తు అధికారి సేకరించిన ఆధారాలను మరోసారి జాగ్రత్తగా పరిశీలించి 4 వారాల్లో ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై నిర్ణయం వెలువరించాలని హైకోర్టుకు స్పష్టం చేసింది. మిథున్ రెడ్డి పరువు ప్రతిష్టలకు కూడా కేసు విచారణ సందర్భంగా పరిగణలోకి తీసుకోవాలని తేల్చి చెప్పింది. హైకోర్టు నిర్ణయం వెలువరించే వరకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని ఏసీబీని సుప్రీంకోర్టును ఆదేశించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జంషెడ్ బుల్టోర్ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వ మద్య విధానంపై నమోదైన అక్రమ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోర్టు మిథున్ రెడ్డి తొలుత ఏపీ హైకోర్టును ఆశ్రయించడం, ఈ పిటిషన్కి సంబంధించి చల్లాప్రగడ మల్లికార్జున విచారణ జరపడం, మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేస్తూ గత నెల 3న తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ జరిగిన దాంట్లో ఇది. అదే సందర్భంలో ఇక్కడ పాయింట్ ఏంటంటే మళ్ళీ కోర్టు విచారించమంది అన్నప్పుడే ఇక్కడ కీ పాయింట్ అయిపోతుంది. అందులో ఈ రద్దు మీదన అలాంటి తీర్పు ఇచ్చిందంటే కాబట్టి ఇక్కడ ఈనాడు జ్యోతినేమో ఆయనకి ఇచ్చిన అవకాశం అంటే ఇంతకుముందు ముందస్తు బెయిల్ ఇచ్చారు, అరెస్ట్ మీద స్టే ఇచ్చారని దాన్ని కొట్టేశారని చెప్పి రాసింది. సాక్షి ఇట్లా రాసింది. ఏది నిజమన్నా తేలాల్సి ఉంది.